హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ తిహులో కౌజాగర రామదూతాతులిత బలధామ అంజని పుణ్య సుతనామ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకీ హరి బట్స్. మేము వెళ్తూ ఉంటే సడన్గా మాకు కొండగట్టు గుడి ఉన్న ఊరు కనపడింది. అరే అని మేము అనుకోకుండా మాకు కనపడే వరకల్లా మేము ఎట్లయినా మళ్ళీ పోవాలని కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ గుళ్ళోకి వచ్చాము దర్శనానికి. ఇలా వెళ్తుంటే బాగా పబ్లిక్ ఏం పెద్ద లేరు. ఓకే, నాకు మంగళవారము ఆ టైంలో బాగా చాలామంది ఉంటారంట. ఇక్కడ 100 రూపీస్ అండ్ 50 రూపీస్ ఫ్రీ దర్శనం ఉంది. మేము 100 రూపీస్ టికెట్కి వెళ్ళాము, కానీ తొందరగా దర్శనం అయిపోయింది. బాగా చూడండి, స్వామివారి దర్శనం బాగా అయిపోయిందండి. మాకు చాలా అసలు అనుకోకుండా స్వామివారు మాకు దర్శనం కలిగేలాగా మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నాడు స్వామివారు. మాకు చాలా ఆనందంగా అనిపించింది, కానీ మాకు కూడా తొందరగా జరిగింది. యాక్చువల్లీ బాగా ఆనందం అనిపించింది. మేమిద్దరం చాలా సంతోషపరంగా అనిపించింది ఇక్కడ. ఎందుకంటే ఊకే వినేవాళ్ళం ఈ స్వామి పేరు. ఈ కొండగట్టులో ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా పవర్ అనేది వింటున్నా, కానీ ఎప్పుడు కానీ నేను పోలేదు, రాలేదు ఇక్కడ సైడు. వచ్చిన ఇటు చుట్టుపక్కల కానీ ఎక్కడనే ఇక్కడెక్కడో ఉందన్నట్టు తెలుసు, అంతేగాని మేము వచ్చేటప్పుడు కూడా ఈ ఊరికి ఇటు సైడు పెళ్లి పోరాళ్ళకి వచ్చేటప్పుడు కూడా మొన్న వేరే వాళ్ళు అన్నారు ఇక్కడ దగ్గరలోనే ఉంటుందంటే ఉన్నా అనుకున్నాం. మాకు టైం ఉండదేమో అనుకున్నాం, కానీ వెళ్తూ ఇటే వెళ్తుంటే ఇంకా టైం ఉంది కదా అనేసి మేము కరీంనగర్కి వెళ్తుంటే దావలో ఉందండి ఇక్కడ, అక్కడికి వచ్చాం మేము. ఇట్లా కోనేరు కూడా ఉంది, కోనేరులో మంచిగా స్నానాలు చేసి ఇక్కడ కూడా వెళ్ళచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలా ఆనందం అనిపించింది మాకు. మేము ఇట్లా రావడంతో ఆ కరీంనగర్కి, అది ఊరు నుంచి కరీంనగర్కి వెళ్తున్నాం పెళ్ళి రిసెప్షన్కి. పెళ్ళి అక్కడ అయిపోయింది కదా మాకు, ఈ పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి ఇక్కడికి వెళ్తున్నాం. చూడండి రాముల వారి గర్భగుడి. ఇది గర్భగుడి లోపల పైన ఎలా ఉందో చూడండి, చాలా అందంగా గోల్డెన్ కలర్లో గుడి కూడా చాలా అందంగా అద్భుతంగా ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఎందుకంటే అదృష్టంగా భావిస్తున్నాం మేము రావడం. చూడండి ఇక్కడ కోతులు బియ్యము అన్నీ వేస్తే తింటా ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా కొని వేద్దామంటే కూడా ఏం కనపడలేదు మాకు, ఒక పండు ఏదైనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.